అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఖమ్మం నగరంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలు అందరూ కలిసి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ప్రతి మహిళను సన్మానించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఖమ్మం జిల్లా మహిళా విభాగ అధ్యక్షురాలు సౌజన్య మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా ముందుకు సాగుతున్నారని, నింగి నేల తారతమ్యం లేకుండా అన్నింటిలో తాము పోటీ పడతామని ముందుకు వస్తున్న క్రమంలో సమాజంలో ఏదో చిన్న వివక్షత వలన అక్కడే ఆగిపోతున్నారని, వాటన్నిటినీ అధిగమించి మహిళలు ఉన్నత శిఖరాలను అధిరోహించే దిశగా పయనమవుతున్నారని అన్నారు. Okay.
ముందుగా ఈరోజు కుటుంబంతో పాటు సమాజాన్ని కూడా నడిపించేటటువంటి ప్రతి ఒక్క మహిళకి కూడా ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా సౌజన్య మీతో మాట్లాడుతుంది. ఈరోజు ముఖ్యంగా మహిళలు అన్ని రంగాల్లో కూడా ముందుంటున్నారు. అవని నుంచి భూలోకం నుంచి పై వరకు కూడా ప్రతి దాంట్లో కూడా మహిళలు ముందు ఉంటున్నారు. కానీ ఎక్కడో చిన్న వివక్ష అయితే ఇప్పటికీ కూడా మహిళల్లో జరుగుతూనే ఉంది. దానిని దాటుకొని కూడా చాలామంది ముందుకెళ్ళి ఎన్నో పరిశ్రమల్ని స్థాపించి అంతరిక్షంలోకి వెళ్ళి ప్రతి ఒక్క దాంట్లో కూడా ముందున్నటువంటి ప్రతి ఒక్క మహిళ కూడా శక్తి స్వరూపిణియే. మహిళ లేకపోతే జననం లేదు, మహిళ లేకపోతే సృష్టి లేదు. అలాంటి మహిళల్ని ప్రోత్సహిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మేము ఈరోజు శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే ఈరోజు మహిళల్ని గత ప్రభుత్వం మహిళల్ని పట్టించుకోకపోయినప్పటికీ ప్రజాప్రభుత్వంగా పిలుచుకున్నటువంటి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఈ సంవత్సరంన్నరలోనే మహిళలకు ఎన్నో రకమైనటువంటి పథకాలను ప్రవేశపెట్టింది. ఫ్రీ బస్ అయితే ఏంటి, గృహజ్యోతి 200 యూనిట్లు అయితే ఏంటి, 500కే గ్యాస్ సిలిండర్ అయితే ఏంటి, ఇలాంటి వాటితో పాటు మహిళల్ని అన్నిట్లో కూడా వ్యాపార రంగంలో కూడా మహిళలు ఉండాలి, మహిళలు ఉంటేనే శక్తివంతమైన నిర్ణయాలు తీసుకుంటారని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తుంది. కాబట్టి మహిళల్ని ప్రతి వ్యాపారంలో కూడా భాగస్వామ్యాలు చేస్తూ మహిళలకి ఈరోజు రేవంత్ రెడ్డి గారు, మళ్ళీ బట్టి విక్రమార్క గారు, తర్వాత ఇతరత్ర మంత్రులు అందరూ కలిసి ఈరోజు మహిళలకి అద్దె బస్సులు ప్రారంభించడం జరుగుతుంది. హైదరాబాద్లో భారీ ఎత్తున 1,00,000 మంది మహిళలతోటి పాటించడం జరుగుతుంది. ఈ సందర్భంగా గవర్నమెంట్కి కూడా మేము ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మహిళల్ని గుర్తించి మహిళలకి ఇలాంటి ఇంకొన్ని పథకాలు, ఇంకా చాలా పథకాలు కూడా పెట్టి మహిళల్ని ముందుకు నడిపించాలని చెప్పేసి ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా మేము ప్రభుత్వాన్ని విన్నవించుకుంటున్నాము. అలాగే ఈ ప్రభుత్వానికి కూడా మహిళలు ఎప్పుడు కూడా వెన్నంటి ఉంటారు. మహిళలు ప్రభుత్వాన్ని చేదోడు వాదోడుగా ఉంటూ ప్రభుత్వం ఎన్ని కష్టాల్లో ఉన్నా కానీ ప్రభుత్వానికి మేము మా అండదండలు ఉంటాయని చెప్పేసి ఈరోజు ఈ ముఖంగా తెలియజేసుకుంటున్నాం.